ఫైనల్లీ నేను ఏదైతే అనుకున్నానో అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయి. అవన్నీ చాలా పాజిటివ్‌గా జరుగుతున్నాయి నాకు. లైఫ్‌లో అద్భుతాలు సాధించాలంటే సామాన్యునికి అవకాశం కొన్నిసార్లే వస్తుంది. బిగ్ బాస్ పోతా లేకపోతే చస్తా. ఈరోజు డే 164. ఈరోజు పొద్దుగాల ఒక హోప్‌తోనైతే లేసిన. ఈ రోజున ప్రోమో వస్తుందా రాదా అని చెప్పేసి చాలా డౌట్‌ఫుల్‌గా ఉండే. చాలా రోజులు గ్యాప్ వచ్చింది. కమ్‌సే కమ్ ఒక 1 వీక్ అన్నా గ్యాప్ వచ్చింది జిమ్‌కి పోక అని చెప్పేసి ఈరోజు పొద్దున్నే లేచి మొహం అయితే కడిగేసుకొని పళ్ళైతే తోమేసుకొని జర ఫ్రెష్ అప్ అయిపోయి జర సెంటెంత్ కొట్టేసుకొని ఇక జిమ్‌కి అయితే స్టార్ట్ అయిపోయినా. షాకింగ్ విషయం ఏందంటే ఇట్లా జిమ్‌కి పోయినో లేదో నేను అసలు రిప్లై ఇస్తాడో ఇయ్యడో అని చెప్పేసి మెసేజ్ చేసిన. కానీ రిప్లై ఇచ్చిండు. ఇంతమంది ఫాలోవర్స్ పెట్టుకొని కూడా ప్రతి ఒక్కళ్ళ మెసేజ్ చూస్తుండంటే చాలా గ్రేట్ ఆదిరెడ్డి అని చెప్పేసి బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తుంటాడన్న. సో నేను బిగ్ బాస్ ప్రోమో కోసం అడిగితే రిప్లై అయితే ఇచ్చిండు. నాకు బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా ఇక అంత పెద్ద మనిషి మనకి రిప్లై ఇచ్చిండు. 100% ప్రోమో వస్తుంది అన్నాక ఇంకా ఎక్కువ నమ్మకం వచ్చేసింది, మనకు ఎక్కువ ధైర్యం వచ్చేసింది. ఇక అదే జోష్లో కొంచెం వర్కౌట్ అయితే చాలా గట్టిగా చేసేసిన. ఈ రోజు మన వర్కౌట్ వచ్చేసి బైసెప్ ట్రైసెప్ వర్కౌట్. సో బైసెప్ ట్రైసెప్కి సంబంధించిన వేరియేషన్లన్నీ 15x3 చేసేసిన. ఒక గంటన్నర సేపు అయితే చేసేసిన. అంటే అన్ని పాజిటివ్ జరుగుతున్నాయి, నేను పాజిటివ్ ఆలోచిస్తున్నా అని చెప్పేసి. అంటే చాలా మంది అడుగుతున్నారు నువ్వు బిగ్ బాస్ పోతావు ఇక మమ్మల్ని మర్చిపోతావు అని చెప్పేసి అని అంటున్నారు. నేను బిగ్ బాస్ అగ్ని పరీక్ష దాకా కూడా పోలే, ఇంకా నేను సెలెక్ట్ కూడా కాలే నా ఆడిషన్. అప్పుడే చాలా మంది నువ్వు పోతావు మాకు నమ్మకం ఉంది అని చెప్పేసి చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు అది. అందరూ అంటారు ఇక బిగ్ బాస్ పోయినాక మమ్మల్ని మర్చిపోతావా, మేమేడో గుర్తుంటాము పెద్దోని అయిపోతావా అని. కానీ అస్సలు మర్చిపోను నేను. నా లో టైమ్స్లో సపోర్ట్ చేసిన వాళ్ళని తప్పకుండా ప్రతి ఒక్కరిని పేరున గుర్తుపెట్టుకుంటా. నేను ఇంటికి వచ్చే స్నానం చేసేసిన దాని తర్వాత మళ్ళీ ఇంకొక టేక్ తీసుకున్నా. ఈ రోజు కూడా ఒక 50 టేకులన్నా తీసుకున్నా నేను ఆడిషన్ వీడియో. పర్ఫెక్ట్ టేక్ వచ్చేదాకానైతే నేనైతే అన్నం అయితే తినలేదు. నేను 5 గంటలకు అన్నం తిన్నా. ఇక పర్ఫెక్ట్ టేక్ వచ్చింది అని అర్థమైనప్పుడు ఇంకా గుడికి అయితే పోయి గుడిలో కూర్చొని నేను ఆడిషన్ వీడియో అప్లై చేస్తాను శివయ్య ముందు అని చెప్పేసి ఇంకా గుడికి అయితే వెళ్ళిపోయినా. ఇక మంచిగా మొక్కి మనస్ఫూర్తిగా ప్రే చేసి ఇంకా కొంచెం నీటితో అభిషేకం చేసి ఇంకా దేవుని ముంగట కూర్చొని నేనైతే నా ఆడిషన్ వీడియో అనేది నేను అప్లై చేసిన. ఇంకా ఏమవుతుంది ఏంది అనేది ఇక మొత్తం నా శివయ్య చేట్లోనే ఉంది. ఇక ఈరోజు అయితే ఇంతే, రేపటి అప్డేట్ రేపిస్తా ఏమవుతుంది ఏంది అనేది. ఇంకా వ్లాగ్ని లైక్ చేసి అకౌంట్ని అయితే ఫాలో చేయుర్రి. నా అగ్ని పరీక్ష అప్డేట్ కోసం ప్లీజ్ నా అకౌంట్ని అయితే ఫాలో చేయండి.